వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు, ఎమిరెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నమస్తే సార్. ఇప్పుడు యూత్ నగరంలో వెళ్ళాలంటే చాలా ఏమంటారు లో కాన్ఫిడెన్స్ గా ఉంటున్నారు. లేకపోతే 10 మంది ముందు ఇంగ్లీష్ మాట్లాడాలంటే దే ఫీల్ సమ్వాట్ షై కానీ లేకపోతే మోమాట పడడం కానీ చేస్తున్నారు. సో వారిలో లో కాన్ఫిడెన్స్ వల్ల అంటారా, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అంటారా? లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు అడిగారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి సొసైటీని చూస్తే యాక్చువల్గా కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు లేకుండానే పోతుంది. ఎందుకు అంటే వాళ్ళు దే ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. ఇంట్రెస్ట్ వాళ్ళకు అసలు యాక్చువల్గా ఏమైపోయింది అంటే ఏదైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్టే లేదు. నేను ఐ అబ్జర్వ్ మెనీ పీపుల్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్ అనే కాకుండా ఏమవుతుందంటే ఆ మాట్లాడే విధానం ఏదైతే ఉందో దే ఆర్ జస్ట్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటారు. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను కరెక్ట్ గా చేస్తున్నాను అన్నప్పుడు వస్తుంది. వాడికి కాన్ఫిడెన్స్ లేదు అంటే అర్థం ఏంటి? వాడిలో ఏదో తప్పు ఉంది, ఏదో మిస్టేక్ ఉంది అని అర్థం. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎవరింటికైనా వెళ్తాం. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళలో ఎంతమంది మిమ్మల్ని వచ్చి విష్ చేస్తారు? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు విష్ చేయడం లేదు. లోపల ఉన్న వాళ్ళని పిలవాలి. అవును, కరెక్ట్. ఎక్కడో ఉన్న వాళ్ళని పిలవాలి. బుజ్జి, చిన్ని, మున్ని, టోనీ అని పిలవాలి. వాళ్ళ పేర్లు ఉండవు అవి, వాళ్ళ పేర్లు వేరే ఏవో ఉంటాయి, కానీ ఇంట్లో పిలిచే పేర్లు అవి. గో మన ఆంటీ వచ్చింది, పిన్ని వచ్చింది, పెద్దమ్మ వచ్చింది, పలకరించు, ఏది చేయాలి. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? ఫోన్ పట్టుకొని వస్తారు. ఓకే, హాయ్ హాయ్ చిన్ని, హాయ్, ఏం స్కూల్కి వెళ్తున్నావా? ఇలా ఉన్నప్పుడు మీరేదో క్వశ్చన్ వేస్తే ఆ బలవంతంగా ఏదో ఆన్సర్ చెప్పారు చూడండి, అలా ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది? పైగా మీకు మంచి అలవాట్లు రావాలి అంటే, ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, మీకు మంచి అలవాట్లు రావాలి అంటే ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? పేరెంట్స్. అంతే కదా. అంతే. ఒకవేళ వాళ్ళకే తెలియదు అనుకోండి, మీకు ఎక్కడి నుండి వస్తాయి? టీచర్ కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కూడా తెలియదు అనుకోండి, మీకు ఎక్కడి నుండి రావాలో చెప్పండి? సరౌండింగ్స్ బట్టే. ఇంకా సరౌండింగ్స్ బట్టి. ఒకవేళ వాళ్ళకు కూడా తెలియదు అనుకోండి, ఇంకేం రాదు. అంతే కదా. అంతే. ఇప్పుడు పరిస్థితి అదే. ఇప్పుడు మీకు మంచి అలవాట్లు రావాలి అంటే, మంచి అలవాట్లు రావాలి అంటే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీకు ఎవరైనా గైడ్ చేయాలి. మీరు ఒక దగ్గర నిలబడ్డారు, యు ఆర్ స్టాండింగ్ సమ్వేర్, యునో క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు, అండ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ యునో టు గో సమ్వేర్. పంచాగుట్ట క్రాస్ రోడ్ లో నిలబడ్డారు, అమీర్పేట్కి వెళ్ళాలి. మీకు తెలియదు, మీరు కంపల్సరీ ఎవరన్నా అడుగుతారా? లేదా? అడుగుతారు. అమీర్పేట్కి ఎలా వెళ్ళాలి అని మిమ్మల్ని అడిగితే అక్కడ నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఇలా స్ట్రైట్ వెళ్ళండి, అమీర్పేట వస్తుంది. ఎవడు చెప్తాడు? తెలిసిన అయితేనే చెప్తాడు. కానీ తెలియదు అనుకోండి, బజారాయిల్ సైడ్ చూపిస్తాడు, మీరు అప్పుడు అటు సైడ్ వెళ్తారు. ఇక్కడ ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న విషయం అదే. చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఫస్ట్ థింగ్ అది, చాలా మందికి చాలా విషయాలు తెలియదు. సరే సార్, ఆ ప్రాబ్లం అయితే ఉన్నది, ఇంకా ఫర్దర్ గా మీరు ఏమైనా చెప్తారా? ఎందుకంటే చాలా మంది ఆ విషయం తెలుసు చాలా మందికి. మీరు ఇంకా కొంచెం ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తారా అంటే నేను చెప్తాను. ఏం చెప్తానంటే, చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ స్టేట్మెంట్ బ్యాక్. నేను ఈ స్టేట్మెంట్ బ్యాక్ కూడా తీసుకోను. నేను అంటాను, చాలా మందికి చాలా విషయాలు తెలియదు, కానీ విషయం ఏంటంటే వాళ్ళు తెలుసని పోజులు కొడతారు. చాలా తెలియదు, కానీ ఏం చేస్తారంటే తెలుసు అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకొంతమంది దీనికి లైక్ ఏమని అడగాలి, నాకు ఇప్పుడు రాదు, అడగడానికి దే ఫీల్ నామోషిగా ఫీల్ అవుతారు. అరే ఇప్పుడు అడిగితే ఏమన్నా అవుతుందా, వీళ్ళకి ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా అని ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఐ హావ్ సీన్ పీపుల్. భగవాని, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళేమని అనుకుంటారా అని కాదు, యాక్చువల్గా ఏంటంటే నేను ఇది అడిగితే వీడేమని అనుకుంటాడా అని కాదు.
ఇక్కడ ఏమవుతుందంటే నేను గనక అడిగితే నేను తక్కువ అయిపోతాను అని. మేబీ అదేంటో తెలుసా? వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫీలింగ్? దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఓకే, స్ట్రైట్ అవే నేను చెప్తాను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా మందిలో ఉంది. దే ఫీల్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు పీపుల్. వాడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. నా ఇంపార్టెన్స్ పోతుందేమో అనుకుంటారు. కానీ ఇది ఏదో ఇప్పుడు ఎదుటోడికి అడిగితే తెలుస్తుంది అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. ఆ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ పైగా ఇదొక ఫీలింగ్, నేను అడిగితే ఎక్కడ తగ్గుతాను అనే ఫీలింగ్. అయితే అలా వచ్చేసి ఏమైపోయింది అంటే, ఎక్కడైనా నేర్చుకోవడానికి జాయిన్ అయ్యి కూడా అక్కడ ఎవడైతే నేర్పించాలో వాడిని కూడా అడగడానికి ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? కాన్ఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ సరౌండింగ్స్ మనం ఆ విధంగా తయారు చేస్తాయి. ఒక గొప్ప వ్యక్తి అయ్యాడంటే ఊరికేనే అవ్వడు, చాలా దెబ్బలు తిని తిని అవుతాడు. కొంతమంది ఆ దెబ్బలు తింటూ ఏం చేస్తాడంటే, అరే నేను ఇన్ని, అంటే దెబ్బలు తినడం అంటే మరి ఫైటింగ్ కాదు, లూజింగ్స్. ఒక దగ్గర ఏదో ఓడిపోయాడు అనుకోండి, ఇంకోసారి ట్రై చేస్తాం, ఇంకోసారి ట్రై చేస్తాం, ఇంకోసారి ట్రై చేస్తాం. అలా ట్రై చేస్తూ సక్సెస్ వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? కొలోనల్ శాండర్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. కొలోనల్ శాండర్స్ అని KFC ఓనర్. అతను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్రప్ట్ అంట, ఏమీ లేవు మనీ. మరి KFC ఏంటి? KFC అంటే అదొక వెరైటీ చికెన్, చికెనే అది. ఎవరైనా చేస్తారు చికెన్. ఈవెన్ బ్యాచులర్ వాళ్ళు రూమ్కి వెళ్ళండి, వాళ్ళకు 1 కేజీ 2 కేజీలు ఇవ్వడం వాళ్ళు చేస్తారు. కానీ అది కాదు, వెరైటీ ఆఫ్ చికెన్ అన్నమాట. ఒక రకంగా చేయడం. అది ఎవరిది అంటే వాళ్ళ మదర్ది అంట, వాళ్ళ మదర్ రెసిపీ. దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలి, చేసుకొని ఏం చేయాలి? సెల్ చేయాలి. ఆ ఆప్షన్ ఉంది. కొలోనల్ శాండర్స్ ఏం చేశాడంటే, కొంచెం చికెన్ చేయించుకొని వెళ్ళాడు. డోర్ టు డోర్ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలియాలి. భవానీ, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, దిస్ ఇస్ రియల్లీ ఎవ్రీ పర్సన్ షుడ్ నో దిస్. ప్రతి ఒక్కరికి తెలియాలి. కొలోనల్ శాండర్స్ డోర్ టు డోర్ నాక్ చేసి, ఒక్కసారి చికెన్ చూడండి, టేస్ట్ చూడండి, మీకు బాగుంటే ఒక ఆర్డర్ ఇవ్వండి. టేస్ట్ చూడండి, మీకు బాగుంటే ఆర్డర్ ఇవ్వండి. డోర్ నాక్ చేసి వెళ్ళాడు. ఎన్ని డోర్స్ నాక్ చేశాడో తెలుసా? 1000 డోర్స్ నాక్ చేశాడు. 1000 డోర్స్. 999 డోర్స్ నాక్ చేసిన తర్వాత 1000th డోర్ కి అతనికి ఆర్డర్ వచ్చిందంట, ఒక చిన్న ఆర్డర్. టేస్ట్ చూసి, సరే పర్వాలేదులే, మరి బాగుంది, ఒక ఆర్డర్ అయితే ఇచ్చి చూద్దాం అని ఇచ్చారంట. ఈ రోజు చూస్తే KFC వరల్డ్ ఫేమస్. మరి కొలోనల్ శాండర్స్ అన్నారు కదా సార్ మీరు, ఓకే సార్, మరి మంచిదే. కొలోనల్ శాండర్స్ ఏజ్ ఎంత ఉండొచ్చు? ఒక 18 ఉండొచ్చా, ఓ 19 ఉండొచ్చా, ఓ 20 ఉండొచ్చా? ఎంత సార్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే, ఎంత సార్ నేను అనుకుంటాను ఒక 19 20 21 ఏదో ఉండొచ్చు అనుకుంటా. కొలోనల్ శాండర్స్ ఏజ్ ఎంతో తెలుసా? వెన్ హీ వాజ్ రోమింగ్ అండ్ వెన్ హీ వాజ్ నాకింగ్ ద డోర్స్, 67 years. అతను 67 years లో అంత నాక్ చేశాడంట. అయితే అన్ని డోర్స్ నాక్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది కదా 67 years కి. ఆలోచించండి మీరు, 67 years ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వం ఎలా ఉండొచ్చు, అతని మనస్తత్వం ఎలా ఉండొచ్చు? కంప్లీట్లీ క్లోజ్డ్. He was not starting his life. He was just going to stop his life. అప్పుడు ఈ సక్సెస్ చూసాను నేను అని అన్నాడంట. అన్నప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారంట, సార్ ఓకే 1000 డోర్స్ నాక్ చేశారు కదా, మీకు ఒక ఆర్డర్ వచ్చింది, సరే యూ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది, చాలా సంతోషం. సడన్ గా ఇంకొకటి అడిగాడంట, సార్ ఒకవేళ 1000th డోర్ కి కూడా మీకు ఆర్డర్ రాకపోతే మీరు ఏం చేసేవారు?
చూడండి ఎంత మంచి క్వశ్చన్. అవును. అలా అడిగితే ఆ క్వశ్చన్ కి మించిన ఆన్సర్ చెప్పాడంట. 1000th డోర్ కి నాకు ఆర్డర్ రాకపోతే ఇంకో 1000 డోర్స్ నాక్ చేసేవాడిని. దీన్ని మీరేమంటారు? కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటారా? కాన్ఫిడెన్స్ ఉంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు చూడండి, ఈ రోడ్ల మీద నిలబడమంటే నిలబడతారు. కరెక్ట్. ఫోన్లు చూడండి, పొద్దునుండి సాయంత్రం దాకా అంటే చూస్తూనే ఉంటారు. మీరేమి చేయకండి మేడం, మీరేమి చేయకండి. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకుందాం, మంచి మంచి పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. ఏదో 100 మందో 200 మందో 1000 మందో ఏదో 2000 మందో ఏదో చూస్తారు అనుకుందాం. మనం అంతా మాట్లాడుతున్నది కరెక్టే, అంతా పాజిటివ్ టాకే, అందరినీ ఏదో మోటివేట్ చేస్తున్నట్టు ఏదో చెప్తున్నాం, జరిగిన విషయాలు చెప్తున్నాం, అబద్ధాలు లేదు. కానీ ఇదే మాటలు మీరే చెప్పండి, ఇదే మాటలు గనక ఒక టాప్ లెవెల్ స్టార్ మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటది? ఖచ్చితంగా అందరూ చూస్తారు, మిస్ అవ్వకుండా. అంతేకాదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మేడం, ఇంత ఇంపార్టెంట్ టాక్ అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టమన్నాడు, ఒక పోస్ట్ పెట్టమన్నాడు, అంతే. ఒక స్టార్ ఉన్నాడు, ఆ స్టార్ ని ఈ పోస్ట్ పెట్టమనండి, ఇక వ్యూస్, లైక్స్, షేర్స్, అది ఎంత కామెంట్స్ అయితే, ఇతను ఎప్పుడు సూపర్ స్టార్, ఇతను టాప్, గ్రేట్, సూపర్. అయితే ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు అంటే, జస్ట్ ఆ స్టార్డమ్ ఏదో చూస్తున్నారు. ఆ స్టార్డమ్, ఒక స్టార్ ఏదో చెప్పాడు కదా అని చెప్తాను. అలాంటప్పుడు ఒక స్టార్ చెప్తే ఒక విధంగా ఉంది, ఇంకొక వ్యక్తి చెప్తే ఇంకో విధంగా ఉంది అన్నప్పుడు ఒక మనిషిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్నది మీకు తెలియదా? ఇప్పటి పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఉందంటారా? ఏదో ఒక కొత్త మూవీ వస్తుంది అంటే వెయిట్ చేస్తా ఉంటారు. దొరికాయండి టికెట్స్, బుక్ అయిపోయిందా, బుక్ చేసిండ్రా అంటారు. అది ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో పని ఉన్నట్టు. ఒక స్టార్ మూవీ వచ్చిందంటే గార్లెండ్స్ తీసుకొని వెళ్తారు, పాలు పోస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వై దే డూ ఆల్ దట్. ఐ డోంట్ నో, ఐ రియల్లీ డోంట్ నో, ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ ఈవెన్. ఐ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. అదే నేనంటాను, నా స్టూడెంట్స్ తో, 1000 మంది స్టూడెంట్స్, నేను అందరితో అంటాను, మీకు అందరికీ తెలివి ఉంటుంది, బట్ యూజ్ చేసే స్టైల్ వేరు, యూజ్ చేసే విధానం వేరు. ఒక దొంగ తెలివి లేకుండా దొంగతనం చేస్తాడంటారా? వాడికి తెలివి ఉంటది కదా, ఖచ్చితంగా, కానీ ఆ తెలివిని వాడు దొంగతనాన్ని యూజ్ చేస్తాడు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి తెలివి లేకుండా చంపుతాడు వాడు? చంపడు. కానీ వాడి ఇప్పుడు తెలివి దేనికి యూజ్ చేస్తున్నాడో చంపడానికి యూజ్ చేస్తున్నాడు. స్మగ్లర్స్ హ్యావ్ నాలెడ్జ్, టెర్రరిస్ట్ హ్యావ్ నాలెడ్జ్, నక్సల్స్ హ్యావ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంటది, కాకపోతే వాళ్ళు రాంగ్ గా యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉండదు. That is what present society. Thank you so much, sir, for your valuable information. Okay. Thank you.